నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ రాజకీయాల్లో ఏదో జరుగుతుందనేటువంటి ఒక చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. వైసీపీ మాజీ ఎంసీ విజయసాయిరెడ్డి లిక్కర్ కేసుకు సంబంధించి అప్రూవర్గా మారారు. ఆయన జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే లిక్కర్ కేసుకు సంబంధించి ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఉన్నటువంటి కీలక వ్యక్తులందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. అయితే నిన్న విజయసాయిరెడ్డి టీడీపీకి సంబంధించిన ఒక కీలక నేత చంద్రబాబు నాయుడు ఆత్మగా చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి ఇంట్లో సీక్రెట్గా మీటింగ్ జరిగిందంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాన్ని ఇంగ్లీష్ పత్రిక, ఇంగ్లీష్ మీడియా వెబ్సైట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలు, ఆ ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. లిక్కర్ కేసుకి అంటే సిఐడి విచారణకి 2 రోజుల ముందు విజయసాయిరెడ్డి టీడీపీకి సంబంధించిన కీలక నేతతో సమావేశం జరపడం ఏంటి అనేది ఒక చర్చ కూడా జరుగుతుంది. టీడీపీ మహానాడు తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది. దానికి విజయసాయిరెడ్డి కూడా టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారనేటువంటి ఒక చర్చలు ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ కూడా దాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమవుతుంది. విజయసాయిరెడ్డి సీక్రెట్ మీటింగ్కి సంబంధించి నిజంగానే అలాంటి జరిగిందా? టీడీపీకి సంబంధించిన వ్యక్తితో ఆయన భేటీ అవ్వడానికి గల కారణం ఏంటి? ఈ భేటీ తర్వాత జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అనేటువంటి అంశాలు కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. విజయసాయిరెడ్డి మీ గురువు గారు. సో గతంలో అంటే మీరు చార్టెడ్ అకౌంట్గా, ఆయన చార్టెడ్ అకౌంట్గా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు అంటే ఎంతో కొంత పరిచయం ఉంది కదా, చూశారు కదా దగ్గరగా. సో ఇప్పుడు ఏంటి ఈ టీడీపీకి సంబంధించినటువంటి నేతతో సీక్రెట్ మీటింగ్, ఆ వీడియోస్ అవన్నీ కూడా వైరల్ అవుతూ వచ్చాయి. ఏంటి ఈ పరిస్థితి చూసినప్పుడు ఏం జరుగుతుంది? మీరు అన్నట్టు నాకేం సత్సంబంధాలు ఏం లేవు సార్. పరిచయాలు తెలుసు, వ్యక్తిగా పరిచయాలు. రెండోది ఏంటంటే ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే దాంట్లో A3 కదా ఆయన. అవును, A3 మీద ఏ విధమైన ప్రొసీడింగ్ ఇల్లు వీళ్ళు ఈ పౌడర్ డబ్బా వీళ్ళు సెలరేగిపోయారు కదా. సెండరింగ్ పాలిటిక్స్ రాగానే ఎప్పుడైతే ఆ పందా మార్చారంటేనే దాని అర్థం ఏంటంటే లోపల విషయం లేదని. దీని అంతటికన్నా అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయటకు వచ్చి ఒకటి గురించి మాట్లాడాడు అంటే ఏహపరాలు తెలియకుండా మాట్లాడు, పూర్వపరాలు తెలియకుండా అంతకన్నా మాట్లాడు, వర్తమానం తెలియకుండా అసలు మాట్లాడాడంటే అక్కడతో కథ కంచికి మన ఇంటికని అర్థం. ఇంకొక విషయం చెప్తా. అదొక సొసైటీ, ప్రైవేట్ సొసైటీ, గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి. పోనీ వీడియో ఫుటేజ్ బయటకు వచ్చిందంటే ఎవరికి తెలియకుండా రాదు కదా. అందులో టీడీ జనార్దన్ గారు లాంటి వ్యక్తి అసలు చంద్రబాబు నాయుడు గారు రీప్లేస్మెంట్ అని అన్నాను, కానీ చంద్రబాబు నాయుడు గారు ఈక్వల్ టు పార్టీ పరంగా ఇదే ట్రబుల్ షూటర్. ఆయనే ఈ ట్రబుల్ షూటింగ్కి దీంట్లో గన్నెలు ఎక్కుపెట్టాడంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఇది ఒక టాస్క్ ఇచ్చి దీంట్లో జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఫిక్స్ చేద్దామని వాళ్ళ తాపత్రయం 2 ఏళ్ళు బేర్ మినిమంలో ఆవిడ కూర్చోబెడదామని ప్రపంచంలోని కేసులని వడపోసేస్తుంటారు కింద మీద పడి. ఇలాంటి తపేల రాజకీయాలు చేసి 2 ఏళ్ళు పెట్టేద్దాం అనుకుంటే హాస్యాస్పదంగానే ఉంటుంది. ఇలా కాకన్ గోవర్ధన్ రెడ్డి కేసు చూడండి, 2 బెయిల్ వచ్చాయి. ఒకడేమో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, 3వ వాడి కింద, 4వ వాడి కింద, 7వ వాడి కింద అక్కడ ఉన్న కాకన్ గోవర్ధన్ రెడ్డి SC/ST కేసు ఇట్లా లోపడెట్టేశారు. ఇప్పుడు అది కేసు పరంగా లోపలికి వెళ్తే ఆ క్వాడ్ జీడ్స్ కొడితే 20,000 ఉండదు. అదేమో 7 కోట్లు 63 టన్నులు ఎక్కడ తీసుకెళ్ళి చెన్నైలో అమ్మేశారు, చెన్నైలో షిప్లో ఎక్కించారు. వీళ్ళన్నీ సింగం సినిమాలు ఏవో చూసి అడవడపడి బ్యాచ్లు ఎక్కువైపోయాయి. దాన్ని రెడ్ బుక్ కింద పరివర్తన చెందితే ఇలాగే ఉంటాయి. ఓవరాల్గా మీరు గమనించగలిగితే ఈ కేసు గౌరవ న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్వపరాలు చూడ్డాయినా ఖచ్చితంగా మైనింగ్ యాడ్ జరిగింది, మైనింగ్ శాఖ ఇచ్చిన రిపోర్ట్ చూపిస్తారు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అన్నది. నేను ఎందుకు చెప్తున్నట్టు విజయసాయిరెడ్డి ఇంటర్లింక్ చేయడం చెప్తున్నా. మీరు గమనించగలిగితే క్వాడ్ 20,000 ఉంటాయి, 7 కోట్లు ఏడా? ఫస్ట్ ప్రశ్న. రెండోది ఇటు నుంచి డిఫెన్స్ గుడ్డుకూరానికి పలుతూ మా లోతురాలటోడు వెళ్ళడు కదా, వాడు పనికొచ్చినోడు వెళ్తారు కదా, పనికొచ్చినోడు ప్రాణాలకు తెగించి అసలు విషయాలు చెప్తాడు కదా. ఆ ల్యాండ్లో మైనింగ్ జరిగిందా లేదా అన్నది కూడా జరగాలి కదా. ఏవీ లేకుండా కేసు కట్టేసాం. అల్లప్పుడేమో పెళ్ళికి వెళ్ళాడట, దొరకలేదట అని ఇన్ని పెట్టకథలు చెప్పి లాస్ట్కి ఇవాళ కేరళలో దొరికారు. అసలు కేరళ ఎందుకు 41 ఇయర్ నోటీస్ ఇచ్చి రానంటే కదా ఇవన్నీ చెప్పాలా. ఏంటంటే అడావిడి చేస్తూ ముందు ఒక నెరేటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళిపోయి దాంట్లోంచి ఒక మకిలిని వీళ్ళని ఎత్తిపోసి ఆ మకిలిని కడిగే కార్యక్రమానికి తెరలేపుకునే కార్యక్రమానికి తెరలేస్తున్నారు. అది ఎలా అవుతుంది? విజయసాయిరెడ్డి విషయంలో కూడా అంతే. అరే భయ్, లెక్కర్ స్కామ్లో నీ పేరు వచ్చింది, మీ అల్లుడితో పాటు గతంలో ఏమైనా ఢిల్లీ లెక్కర్ స్కామ్తో ముడిపెట్టేనా, మీరు కూడా ఏమైనా ఎత్తేసారు అలా కసిరెడ్డి గారితో కలిపని డైరెక్ట్గా ప్రశ్నించే తరుణంలో ఎక్కడ సరెండర్ అయిపోతారట, ఇంట్లో మీ అంతనాలట, ఆగ నుంచి ఏదో తీసుకొచ్చి ఏదో ఈడు చెప్పిన పెట్ట కదా వాళ్ళు ప్రసన్నమైపోయి నిన్నేమనలే
అసలు నాకు తెలియకూడదు సిఐడి ఆఫీస్కి వెళ్ళక మునుపు జరిగిన మంతనాల్లో A3గా ఉన్నోడికి సడన్గా ఎక్స్క్యూజ్ కన్సిడరేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకు వస్తున్నాయి? అదే ఎందుకు వస్తున్నాయి? అంటే అప్రూవర్గా మారి ఏదో ఆయన పేరు అప్రూవర్గా ఎలా మారిపోతారు? ఇదేనా నక్సలైట్ లేట్ దొరికిపోం బాబు, నువ్వు అప్రూవర్గా మారిపోతాం, జనజీవన సంవత్సరం కలిసిపోతాం, ఒక ₹1 కోటి రివార్డ్ ఇచ్చింది గన్నట్టుకుని మేము గన్ను బదులు ప్రూవ్ అయితే కదా ఇంకోటి కదా అసలు కేసు కాదండి. బాజాలు కొట్టారు ఇప్పటిదాకా. అది అమాయకుడిని చేసి ఆ ముసలిని కృష్ణమోహన్ రెడ్డిని, ఆ ధనంజయ రెడ్డిని, వీళ్ళందరినీ మీ కడుపు మంటలేదు. చిన్నపిల్లలు చూడండి పితురులు చెప్తారు, నాన్న వాళ్ళు కొట్టాడు నువ్వు స్కూల్కి వచ్చాను తిట్టు అన్నట్టు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అంటే పడని విజయసాయి రెడ్డి వాళ్ళు పేర్లు ఎత్తే వాళ్ళు ఆవిడ ఎత్తుకుని కూర్చోబెట్టారు. ఎవడకాలే. ఓకే. సో ఇప్పుడు ఏంటి నేను లక్షలు చెప్తున్నా, ఢిల్లీ వాడు పొత్తుకు కావాలి వైఎస్ఆర్సీపీతో కలిసి పోటీ చేద్దామంటే నేను చేయను అన్నాడు. విజయసాయి రెడ్డి ఆబ్లిగేషన్ ఎక్కువ తీసేసుకొని ఫీల్ అయిపోతుంటే నువ్వు పక్కెళ్ళి ఆడుకో ధనంజయ రెడ్డి నువ్వు లాబీ చేయి, నా ఢిల్లీ అపాయింట్మెంట్స్ అవన్నీ నువ్వు చూడంటే మన ఆడికి పౌరుషం వచ్చింది. ఓకే. ఆ పౌరుషం పరిస్తాను పితూరులు చెప్పి లోపల వేయించేదాకా నిద్రపోలే జరుగుబోటు అంటారు దాన్ని. ఎవడికి ఉపయోగం? మొహం ఇడిచేసాడు నేను జగన్మోహన్ రెడ్డి. మొహం ఇడిచిన తర్వాత 2 రోజు గొడ్ల తీసి ఇది నీ కోర్ట్ ఆపరేషన్ చూసుకో సరే. ఇప్పటిదాకా నా దగ్గర ఎందుకు తగలడ్డం, మా నాన్న తెలుసు, మా తాతయ్య తెలుసు, మా అమ్మమ్మ తెలుసు అని మాకెందుకు పెట్టకదలని మొహం ఇడిచేసి పోయాడు. ముందు ప్యానెల్ చెల్లిన తర్వాత వచ్చిన పర్యవసానాలు ఇవి. అంటే ఎప్పటి నుంచో ఉంది వాళ్ళ మధ్య కొన్ని గ్యాప్ ఉంది. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు గుప్పెడు ఇప్పితే షర్మిల, ఇప్పితే విజయసాయి రెడ్డి. ఏమైంది? ఇంకా మధ్యలో ఆటలాంటి బయలుదేరినోడు ఎవడికో ఉపయోగం వల్ల. అంటే బాగాలేనిది అది వేరు కదా, ఏడు వేరు, అది వేరే ఏడుపు కదా. అందరూ ఒకటే ఏడుపు బ్యాచ్ సంబంధించింది. చుట్టపాలు దగ్గర వాళ్ళు అని చెప్పి అలో లక్ష్మణ బ్యాచ్ ఇది. ఇంకా మిగిలిన సుబ్బారెడ్డి ఒకటే మిగిలిడు. ఇంకా ఆయన కూడా విజ్ఞత విచక్షణ కోల్పోతే ఇంకా ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు. నాకు తెలిసి ఆయన చేయడా పని. ఓకే సరే, ఏం చేస్తారు చేయలేదు కానీ ఎందుకు ఇప్పుడు ఇంత సడన్గా సిఐడి విచారణకు ముందు ఈ సీక్రెట్ మీటింగ్ అవసరమే ఉంది? దాంట్లో కూడా ఏదో దాదాపు 58 నిమిషాలు గంట పాటు దగ్గరగా సమావేశమయ్యారు, ఏదో జరిగిందనేటువంటి ఒక చర్చ. మనం ఏం చెప్పట్లేదు, మీడియానే చెప్తుంది. వైర్ మీడియా చెప్పింది, టీడీపీకి సంబంధించిన మీడియా ఇంకా ఎక్స్పోజ్ చేస్తుంది. అప్రూవర్గా మారిపోయాడు విజయసాయి రెడ్డి, జగన్ పేరు చెప్పేశాడు, అయిపోయింది, మహానాడు తర్వాత అరెస్ట్ చేస్తారు, ఇలాంటి చర్చలు జరుగుతుంది. రాజకేష్ రెడ్డి ఇదే కథ చెప్తారు వీళ్ళకి. అదేనండి అలా బ్రహ్మానందం గడి స్క్రిప్టే ఉంటుంది. రాంబాబు సినిమా గంగతో రాంబాబు, బ్రహ్మానందం గడి వీళ్ళందరూ ఆయనకి మన చేత్తగలరు వీళ్ళు జర్నలిజం వీళ్ళు ఎదురు పడిసావమన్నట్టు. సిగ్గుంటే అలాంటి జర్నలిజం వార్తలు రాస్తే ఆలోచిద్దాం. సరే అది ఓకే. ఇప్పుడు ఎందుకు ఇంత సీక్రెట్ మీటింగ్ జరగాల్సి వచ్చింది? ఏంటి సీక్రెట్ అండి? మీరు సీక్రెట్ అనుకుంటారు వాళ్ళు. పబ్లిక్గానే కలిసారా? పబ్లిక్గానే కలిసారు కదా. రహస్యంగా సొరంగ తోకుని వెళ్ళారు. అంటే మొన్నటిదాకా శత్రువుగా చూపించినటువంటి వ్యక్తి ఈరోజు మిత్రుడైపోయాడు సడన్గా. ఇంకొక శత్రువుని లోపలేయడానికి కోసం పౌడర్ డబ్బా ఏట్ రాస్తారు వినాలని ఉందండి. ఆడ చెప్పేది ఏమైనా చెప్తే చెప్పండి. ఎందుకంటే అలా ఈ అమ్మాయి తల్లి ఇంకో అమ్మాయి తల్లి ఇంకా చెత్త తెగర చెలరేగిపోయాడు కదా. ఇప్పుడు ఏం ప్రవచనాలు ఏంటి ఇలా తిప్పి చెప్తుండే అట్లే ముద్రలో ఏమైనా వేసి చెప్తే నువ్వు చూడండి ఒకసారి, అప్పుడే తెలుస్తుంది అది ఒరిజినల్ జర్నలిజం ఏంటన్నది ప్రజలకి క్రిస్టల్ క్లియర్గా వస్తుంది. మొన్న ఒక ఆల్మోస్ట్ గ్రూప్ 1 ఆఫీసర్ స్థాయి కదా ఆవిడది, ఆవిడ గురించి రాశాడు కదా. అలాంటివన్నీ అన్ని వదిలేడు ఏంటి? ఇప్పుడు ఏమనండి అరే ఎప్పుడో రేపగానే మా సన్నిధానంలోకి రాగానే నువ్వు పరిశుద్ధాత్మ అయిపోయావు కొత్త ప్రవచనం ఇస్తుండే చెప్పానండి. చెప్తే దాని గురించి కూడా మాడదాం. A3గా లెక్కర్ స్కామ్లో ఉన్నోడికి రెడ్ కార్పెట్ వేస్తారా? ఎవడో సంబంధం లేని నన్ను తీసుకొచ్చి ఎత్తుకోదేసేస్తారు లాప్ట. ఇవన్నీ ఎందుకు సార్? ఆ నారాయణ స్వామి కదా సార్ ఎక్సైజ్ మినిస్టర్, ఏ పేరు ఎందుకు లేదు కనీసం? ఎక్సైజ్ శాఖ సంబంధం లేకుండా నారాయణమూర్తి పేరు ఎందుకు లేదు? నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ మంత్రి లేదు, ఎక్సైజ్ శాఖ అధికారులు లేదు, ట్రాన్సాక్షన్ బొరంకాయలు ఇద్దరు పెట్టారు దాంట్లో. అలా సత్యప్రసాద్ ఎవరు ఉన్నారు, ఇద్దరు చిన్నపిల్లలు చేసి. ఎవరు ఇలా ఎవరు కేసు కట్టిన వాళ్ళు? ఆలోచించండి. వ్యాపారాలు అంటే వాళ్ళకి తెలియకుండా ఇదంతా జరిగింది అనుకో. కాదు మళ్ళీ మాట సార్. ఎక్సైజ్ శాఖ మంత్రికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్, మళ్ళీ ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి మార్చే డెలివేషన్లు ఇస్తారు కదా. అప్పుడు ఊరికే ఎవడో పెద్దిరెడ్డి పక్కన కూర్చున్నాడు, పక్కన నిలబెట్టేశాడు, ఇదేంటి ఇలా చిన్న చూపు చూస్తాడు, ఇవి కదా రాశారు మీ మొహాల మాట. ఇప్పుడు రాయండి, చూపించండి మీకు దమ్ముంటే ఆ విషయాలు. నారాయణ స్వామి ఏడన్నాడు పిల్లండి. ఎక్సైజ్ మంత్రికి సంబంధం ఉండదు, ఎక్సైజ్ శాఖ అధికారికి సంబంధం ఉండదు, లెక్కర్ స్కామ్ మాత్రం జరిగిపోయిందట. నీకు ₹50 బంగారు కడ్డీలు కొనేశారట. వీళ్ళు చెప్పి పెట్టకదరండి మన ఏనాలు కూర్చుని. అవి ప్రూవ్ అవ్వదాన్ని సరే ఎవరు ఎలా చెప్పాలో ఏదో మాట్లాడుతూనే ఉంటారు. ఇంకొకటి ఇప్పుడు ఎందుకు ఇవి ఢిల్లీలో నీతి ఆయోగ్ మీటింగ్ కావచ్చు, మిగతా మీటింగ్లు అన్నీ జరుగుతున్నాయి. మోదీ గారితో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ ఫోటోలు ఆ వీడియోలు మనం చూస్తున్నాం కదా. అక్కడ ఏం జరుగుతుంది ఏమో నాకైతే లాస్ట్కి వెళ్ళి సిండిగడ కనబడుతుంది ఇక్కడ. ఎందుకు సార్? మానాడు తర్వాత నిన్న బుచ్చి చౌదరి గారిది విన్నారు మినీ మానాడులో.
చాలా మంది అసంతృప్తి వ్యక్తం మరి చేస్తారు. అందరూ అసంతృప్తి చాలా ఉన్నప్పుడు మంది వీళ్ళు రామారావు గారి మీద ఒక్కడే నేటి అసంతృప్తి చూపించగలరు. ఆ టైంలో తెలుగుదేశం వాళ్ళే కదా వీళ్ళందరూ. జ్యోతుల్ నెహ్రూ గారు కావచ్చు, బండారు సత్యనారాయణ గారు కావచ్చు, చాలా మంది కీలక వ్యక్తులందరూ కూడా నేను అదే చెప్తున్నాను సార్, ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను. ఏళ్ళైంది మా పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టి పప్పని అనుసరించి కానీ సిండే రూపం కనబడుతుంది నాకు. వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి అనిపించుకోవాలని ఒకసారి ఉంటుంది. సరే అనిపించుకోవాలన్నప్పుడు ప్రయత్నం ఎలా ఉంటుంది? సిండే రూపంలోనే అవుతుంది. షిండే అంటే మొన్న మీటింగ్లో కూడా షిండే పక్కనే కూర్చోబెట్టారు ఆయన్ని కూడా. ఎప్పుడైనా సావాసం చేస్తేనే వాళ్ళ బుద్ధికి వస్తాయి. అలా చూడండి, కిరాతకుడు సినిమాలో ఒకటే నేటి బటన్లోంచి పక్కన ఇద్దరిని కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం ఇద్దరు పక్కన ఈ డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా. ఏంటి విషయం అంటే అదే మానాడవని నీకెందుకు నేను చెప్తాను అంటూ అంటారు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రసాద్ గారు, అక్కడ జరగాలి కదా రియాలిటీలో. ఎందుకు జరగదు మరి? కాదు సార్, మళ్ళీ మనవాడు బుచ్చే చౌదరి గారు కన్నా ఎవరైనా తీసిమారు కన్నా ఉంటాడు ఆ పార్టీలో. సీనియర్ నిన్న కాక వచ్చినాడు, నాకు పుట్టి 4 ఆదివారాలు నేను చూడండి ప్రపంచం అన్నట్టు చెప్పేస్తాడు. అప్పిరెడ్డి ఎవరు ఆయన పేరు? అప్పిరెడ్డినా? ఆదిరెడ్డి బాస్ గారు. ఏంటంటాడు? రాజమండ్రి ఎమ్మెల్యే. నేనే ఇది మాదే అంటే పెద్దవాళ్ళు రగిలిపోరు. ఆల్రెడీ జ్యోతుల నెహ్రూ మాట ఎక్కిపోయి ఉన్నాడు. చాలా జ్యోతుల్ నెహ్రూ, బండారు సత్యనారాయణ మనం కమ్యూనిస్ట్ పార్టీలో అయిపోయింది. మీరు కరెక్ట్గా అంతకని పెద్ద మాట ఏమైనా ఉంటుందా? కమ్యూనిస్ట్ పార్టీ పరిస్థితి వాళ్ళని తొక్కేయగలరు. తానోడు తెలిస్తే దేవుడు తెలుస్తుంది అని ఉంటుంది. తాడిని దన్నేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడు. ఓకే సరే, ఇంకొకటి అయితే ఖచ్చితంగా చిన్నపిల్లల తీర్మానం ఉంటుంది. భారత పౌరులందరూ మా తెలుగుదేశం పౌరులని మహానాడు తీర్మానం రాగానే సారథ్యం అంతా మొత్తం ప్లానింగ్ మొత్తం లోకేష్ గారే కదా, మొత్తం చూసుకుంటున్నారు. చూసుకోండి సార్, చూసుకున్నోడికి చూసుకున్నంత తర్వాత వీళ్ళు చూసుకుంటారు. చూసుకోవాల్సింది. రామారావు గారు అలాగే ఉండేవారు పాపం భ్రమల్లో. ఎందుకు భ్రమంలో ఉన్నారు? సరే, ఆయనది చంద్రబాబు నాయుడు గారు నమ్మి అది వేరే అయిపోయింది అనుకోండి. సో అంటే ఇప్పుడు లోకేష్ గారు కూడా అలా అవుతారనే. మరి మీ ఇష్టం ఉందంటే మీరు చేసేసి చెలరేకపోతుంటే అక్కడ చూస్తూ ఊరుకుంటారు. ఎన్నాళ్ళు చూస్తారు? అవసరమా? అంటే నాకు ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఈ లిక్కర్ కేసుకు సంబంధించి టీడీపీ తప్ప మిగతా ఎవరు మాట్లాడలేదు. జనసేన మాట్లాడలేదు, బీజేపీ మాట్లాడలేదు, ముఖ్యంగా పురంధేశ్వర్ గారు మాట్లాడలేదు. పురంధేశ్వర్ గారు అప్పట్లో చాలా పెద్ద కామెంట్స్ చేశారు కదా. పురంధేశ్వర్ గారు వీళ్ళు డైపర్ ఎలా అప్డేట్ అవ్వాలి అలా అప్డేట్ అవ్వాలి. ఆవిడ ఎప్పుడో 4 రోజుల తర్వాత పేపర్ చదువుతారు. అప్పుడు సార్ ఇది మీకు ఒకటే చెప్తున్నాను సార్, దే విల్ మేక్ ఓన్లీ సౌండ్స్. మీడియాకి ఎవరికి ఉంది? వాళ్ళకే ఉంది. ఆ మీడియా ఉన్న వాళ్ళ దగ్గర సౌండ్తోనే మనం వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నారు. అవుకమ్ ప్రాక్టికాలిటీ ఉండాలి కదా, ఎక్కడో దగ్గర లాజిస్టిక్స్ మ్యాచ్ అవ్వాలి కదా. మన దగ్గర మీడియా ఉంది కాబట్టి చెలరేగిపోతున్నారు. చెలరేగిపోతే జరుగుబాటు అంటారు. జరుగుబాటు అంత సుఖం లేనప్పుడు ఆడింది ఆట పాడింది బాట అవుద్ది. తర్వాత అది మళ్ళీ నెగిటివ్ బూమరాంగ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది ఈ రోజు కాలంలో ఇలా బటన్ నొక్కితే విజయసాయిరెడ్డి వెళ్ళి టపాచుపుత్ర కబుర్లు అని చెప్పాడు, ఇటు చెప్పాడు, అటు చెప్పాడు, నువ్వు మారిపోవు, నేనే, నా వల్ల నువ్వు, నీ వల్ల నేను. లాస్ట్కి ఏమైంది? నేను మారాను, నువ్వు చేసిన పని ఏంటి? చాలా అసలు ఏం మారని చెప్పకుండా నువ్వు మారిపోయావు అంటే ఏడు మారిపోక ఏడు చేస్తుంది. గతంలో ముఖ్యమంత్రిని ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మారినట్టే కదా. అంటే మీరు చెప్పిన దానికి డాట్స్ అన్నిటికి నాకు కనెక్ట్ అవుతున్నాయి. మీరు స్టార్టింగ్లో చెప్పారు విజయసాయి రెడ్డి గారు మళ్ళీ పాలిటిక్స్లోకి వస్తారా, ఆయన బీజేపీలో. అదే కదా, అలా గేటెడ్ కమ్యూనిటీలో వ్యవసాయం మొదలెట్టాడు. ఓకే, ఎక్కడో చాటు మళ్ళీ పొలిటికల్ వ్యవసాయం మొదలుపెట్టి మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్ అవడానికే చూస్తున్నట్టు కనిపిస్తూ ఉంది ఈ సినారియోస్ అన్ని చూస్తుంటే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్తో ఇప్పుడు వేరే పార్టీ సపోర్ట్తో అవుతుందా? అదే అవుతుంది. ఇప్పుడు మనకి నేను మీరు చూడండి, చీఫ్ మినిస్టర్స్ మీటింగు డిప్యూటీ సీఎంలో అన్నట్టుంటారు. అలా సంతోషం సినిమా చూసారు మీరు? కోట శ్రీనివాసరావు గారికి బ్రహ్మానంద గారి ప్రాణాలు తెచ్చి మీరు ఈ వయసులో నుండి ఇలా ఉంటే ఆ వయసులో ఎలా ఉండేవారు సార్ అన్నాడు. ఆడు ఇంక వదులుతాడా? దొరికిన వాళ్ళందరికీ వచ్చి చెప్పురా అంటాడు. గతంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, ఈ పవన్ కళ్యాణ్, పాయిస్పైన్ రెడ్లు ఇవన్నీ మాడేశారు కదా ఎవరు, నరేంద్ర మోడీని. ఇప్పుడు పిలిచి స్టాలిన్ పక్కన పెట్టి ఇప్పుడు చెప్పేది చెప్తామంటే స్టాలిన్ మన భజన చేశారు కదా. అంటే ఇప్పుడు స్టాలిన్ కూడా కలిపేయాలని చెప్పా. మళ్ళీ స్టాలిన్ సమక్షంలోనే కదా ఇవన్నీ మాట్లాడింది. స్టాలిన్ ఎక్కడ గతంలో చంద్రబాబు గారి చేతులు కలిపినప్పుడు ఇది ఎగ్నెస్ట్ నరేంద్ర మోడీ. ఇప్పుడు మొన్న అమరావతి నెంబర్ 2 phase 2 ఏంటి చెప్పారు? అరే ప్రపంచంలో ఈయన మించిన వాళ్ళు లేడు అసలు, ఏటనుకుంటారు అని చెప్పినప్పుడు నాకైతే ఖచ్చితంగా కోట శ్రీనివాసరావు కనబడ్డాడు. అరే బ్రహ్మాండాలు రా సరే చెప్పు సరే అలా ఉన్నాడు సార్, ఏటన్నాను సార్ అని జారిగా చెప్పు అంటే ఈజ్ ఎ టాల్ లీడర్, ప్రపంచ ఖ్యాతి కలిగించిన నరేంద్ర మోడీ గారు, ఈయన మించిన వాళ్ళు లేరని అలా వచ్చిన వాళ్ళు 20 మంది రాష్ట్ర ముఖ్యమంత్రులకి చెప్పించారు అనుకోండి. అప్పుడు ఏమవుద్ది? పాత రబ్బర్ పేట హోంవర్క్ సరిపేసినట్టే. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు మీరేం మాడొద్దండి, మీరు సిండే గారి పక్కన కూర్చోండి, మీ టాస్క్ చాలా ఇంపార్టెంట్ ఆఫ్టర్ మహానాడు. వెయిట్
మీరు ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ జరుగుతుందో లేదో కానీ మీ ఇమాజినేషన్తో చాలా మంది ఏదో జరుగుద్దని చెప్పేసి మీరు వేచి చూడండి సార్. ఇప్పుడు మినీ మహానాల్లో వైబ్రేషన్స్ ఏమైనా తక్కువ ఉన్నాయా? డెఫినెట్లీ 43 సంవత్సరాల తెలుగుదేశం చరిత్రలో ఒక ఎమ్మెల్యే బయటకు వచ్చి మాట్లాడిన ఉదంతో ఒకటి చెప్పండి. మీ కోతవేట దూరంలోనే ఉంటుంది ఆఫీసు. లేదు తెలుగుదేశం రాజకీయాల్లో అందరూ చూస్తున్నాం కదా. ఏ రోజైనా ఈవెన్ రామారావు గారిని దించేసే టైంలో కూడా ఒక్కడు పల్లెత్తి మాట మాట్లాడలే. డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మా పరిస్థితులు ఏంటి అనేది. మేము ఎమ్మెల్యేలు ఇది ఎప్పుడైనా చూసామా? చేత కీడించి మేలంచాలి. జరుగుతున్న పరిణామాల్లో ఏం జరుగుతున్నాయి అన్నది వాస్తవానికి దగ్గరకు చూద్దాం. హిందూ భావాలకు శివసేన కన్నా మా ఠాకరే గారి కన్నా ఎవరైనా తీసిమార్ కన్నా ఉన్నాడే అలాంటి వాళ్ళకే దిక్కులే. ఆ బీజేపీ వాడు మడతెడితే తడుకుంటారు ఇక్కడ. పార్టీ కూడా నాది కాదట, ఏటి నానబెట్టాడు నేనేటని. సరే, ఇంకొకటి అంశము సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మనం చాలాసార్లు గతంలో మాట్లాడుకుంటూ వచ్చాము ప్రసాద్ గారు. ఎందుకు లేదు మీరు రియాక్ట్ అవ్వాలి, ఎందుకంటే రియాక్షన్ దాంతో స్టార్ట్ చేశా. కాదు, ఇప్పుడు గతంలో ఈ ఇండస్ట్రీకి సంబంధించి చాలా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చాలామంది వ్యక్తులు చాలా పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ముందు చేతులు కట్టుకున్నారు, కాళ్ళు కట్టుకున్నారు అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడారు కదా. ఇప్పుడు ఈ ఇష్యూ సంబంధించి చూస్తుంటే డైరెక్ట్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీ ఎవరిని వెలివేసింది, లేదంటే ప్రభుత్వం ఇండస్ట్రీని వెలివేసిందా? మీరు ఈ మళ్ళీ సినిమా వాళ్ళకి సినిమా కథే చెప్పాలి. అలా ఎల్బి శ్రీరామ్ గారి సినిమా ఉంటుంది, నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోవు, చూసావా? చెప్పండి. అలా ఇప్పుడు ఉంది పవన్ కళ్యాణ్ బాధ. ఖచ్చితంగా అదే బాధ. నేను తలుచుకుంటే సినిమా రిలీజ్ చేస్తే ఫ్రీగా చూపిస్తే మా బిజినెస్ ఎవరు మీరంతా మేము వంగి దండాలు పెట్టాలా, మా అన్నయ్య గారి దండా పెట్టాలా? మరి ఇప్పుడు అసలు మీకు ఇండస్ట్రీకి ఏం పని? ఆ థియేటర్లలో బిక్కులు ఆడుకొని ఆడో సింగిల్ థియేటర్ రేట్లు అట ఆడు సస్తుండాడు, వీడికి ఇచ్చి రేట్లు ఇవ్వక ఆడేదో డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు కొట్టు సత్తుంటే మధ్యలో తగుదునామా నీకేటెవ్వరం? సరే, మా కందులు దుర్గేష్ గారు ఒక గౌరవ సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్గా బాధ్యత వహించారు. శబస్. మరి ఈ సినిమా వాళ్ళని ఎందుకు కన్సిడర్ చేస్తారు మీరు? ఆడేమన్నా ఈ చిన్న బడ్జెట్ సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా, తోటకూర ఈ పెటకబులు చెప్తారు కదా, 8 మంది నేను పేర్లు చెప్తా. ఓ డైరెక్టరు, ఓ ప్రొడ్యూసరు, ఓ మ్యూజిక్ డైరెక్టర్, హీరో హీరోయిన్, ఇంకోటి ఫైట్ మాస్టర్, 8 మంది తప్ప మిగిలిన వాళ్ళందరూ కృష్ణానగర్లో బెచ్చాటాడుకునే బేచే. ఈ 24 క్రాఫ్ట్స్ ఇండస్ట్రీ ఎలా బతుకుతుందో మీకు తెలుసా? పొళ్ళు కోరికే ఏడన్నాడు మా మురళిమోహన్, అవతల రియల్ ఎస్టేట్ వెళ్ళి అమరావతిలో చేయడు, సినిమాలో తీయడు, ముగ్గుపోటు వేసుకొని తిరుగుతుండు. ఇప్పుడు మానదాం. అరే భయ్, డిస్ట్రిబ్యూటర్లకి థియేటర్ మధ్యలో ఉన్నప్పుడు మీకేటి సంబంధం? ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాల్సిన మీకేటి సంబంధం? అంటే మీ సినిమా రిలీజ్ అయినప్పుడు గతంలో వెళ్ళారు పొలోమని బ్యాచ్లు ఉప్మాలు కట్టుకుని పోయారు అక్కడి నుంచి. మళ్ళీ మీ సినిమా రిలీజ్ అయ్యాక మీరు కూడా అదే మాటలు మాడుతున్నారు. అంటే దీన్ని అవకాశవాద రాజకీయం అంటారా? అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి, మీ అవకాశాన్ని జస్టిఫై చేయడానికి దాన్ని పచ్చి తెలుగులో స్వార్థం అంటారు. మీ స్వార్థ ప్రయోజనాలకి 24 క్రాఫ్ట్స్, సినిమా పరిశ్రమ మాకెందుకు చెప్తారా? నెంబర్ 2 దందా. మొహమ్మద్ కూడా చెప్తున్నా, వీడికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో తెలీదు, ట్యాక్స్ కట్టాడు. పైకి మేము అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాం, జేబులో 100 రూపాయలు అంటే నీకు జీతం వస్తుంది, ఎంత ఫామ్ 16 ఇస్తారు, గుండు గీసి నీకు ఇస్తారు మిగిలిన డబ్బులు. వీళ్ళకి ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఒక్కొక్కడది ఓ పెట్ట కదా, తాగునింతం తప్ప ఇంకోటి ఉండదు. ఇదే మా సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్ గారు, సార్ ఈ చిన్న సినిమా సార్ 5 కోట్లే పెట్టి తీస్తున్నాం, ఇందులో హీరో గారికి ఎంత ఇస్తున్నాం, హీరోయిన్కి ఎంత ఇస్తాం, విలన్కి ఎంత ఇస్తాం, తొక్కేస్తాం, డీపేర్ ఇవ్వండి, సినిమాలు తీసుకోండి. మా రాజమౌళి వచ్చి 1000 సార్ ఈ దెబ్బ 1000 పేలిపోతుంది సార్, డీపేరీ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్, టీడీఎస్ కట్ చేసి ఇవ్వండి, అప్పుడు మాడదాం. అరే ఏం పరిశ్రమరా, రూపాయి ఆదాయం ప్రభుత్వానికి ఇస్తున్న సంస్థ ఇది, ఇలా దండం పెట్టి మాడదాం. ఇలా 3 వంతులు థియేటర్లు దిల్రాజు చేతిలోనే ఉన్నాయి, మిగిలిన పావు మిగిలిన సురేష్ బాబు, అరవింద్ వీళ్ళందరూ పనిచేసుకున్నారు. ఇంకా మిగిలింది కూడా బొక్క పక్కిరికలకి అందరికీ ఊర్లో థియేటర్లు ఉన్నాయి. వీళ్ళు ఏదో కాస్త కంఠశ్వాస ఏదో మాడుకుంటే వీళ్ళు లేచిపోయి అత్తరే మా సినిమా రిలీజ్ అయిన టైంకి మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పర్సన్ మిస్టర్ పవన్ కళ్యాణ్ ఆల్సో కన్సిస్టెంట్గా మాట్లాడేస్తుంటాడు ఇన్కన్సిస్టెన్సీ గురించి. ఏం మాడుతున్నారు ఎందుకే మీరు అందరు? అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవలేదు, కనీసం మీకు కృతజ్ఞత ఉండాలి. గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఎంత చేత్కరించి ఎల్బి శ్రీరామ్ తాపత్రయం అంతే. ఎల్బి శ్రీరామ్ సినిమా మళ్ళీ ఇంటికి వెళ్ళి చూడు, ఖచ్చితంగా 20 నిమిషాలు కాన్వర్సేషన్ నువ్వు నాకు గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోయావు. మరి గతంలో బేగాలు ఎందుకు పోయారు? గతంలో పోయిన బేగాలేటి? మేము ఎందుకు కలవాలి, ముఖ్యమంత్రిని ఎందుకు కలవాలి? మరి ఇప్పుడు నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు, మీరు రాలేదు, నన్ను కలవలేదు, నా ముఖ్యమంత్రి గారిని కలలేదు.
మహానుభావుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోహన్ బాబు గారు తపన పడి తమిళనాడు నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తరలిస్తే అప్పుడు ముఖ్యమంత్రులతో సత్సంబంధాలు సూర్యోద్భవాతం. మీ సినిమా పరిశ్రమకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. మొన్న వెళ్ళి మా మురళీమోహన్ కూడా నాగరాజ్ అవతారం వచ్చాడు కదా. ఇక్కడ అవకాశం, అక్కడ వ్యాపారం, అక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఆ ముఖ్యమంత్రితో ఏం సంబంధం? ఇవే కదా మేము ఆడుతుంది. మీకు నిజంగా ఇండస్ట్రీని తరలించండి అక్కడికి, ఆంధ్రప్రదేశ్కి చేసి అప్పుడు మాట్లాడండి. అప్పుడు సినిమా స్టూడియోలు కట్టుకోవడానికి ఏటి లేకుండా కూడా ఇచ్చారు కదా రుషికొండలో. అవును, అక్కడ ఇస్తారు, ల్యాండ్స్ ఇస్తున్నారు, గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ ఇస్తున్నారు కదా. అన్నీ ఇస్తానన్నా కూడా ఇక్కడ ఏంటంటే అన్ని రకాల వ్యాపారాల్లో ఉన్నారు. హైదరాబాద్లో వీళ్ళే బ్రహ్మాండం చేయగలరు. వీళ్ళు ఒక్కలే డబ్బులు మిగిలిన ఎవరికి రాదు. ఒకడు మళ్ళీ ఎలిగేస్తాడు, నేను ఇంక సినిమాలు తినమ్మా, కానీ అల్లుడు మాత్రం సినిమాలు తీసేస్తాడు. మరి ఇక్కడంతా మా ప్రభుత్వం వచ్చేదాకా మేము సినిమాలో తినని వాళ్ళు కూడా కనీసం మొక్కుబడి పోవచ్చు కదా సరే. సో ఇదైతే అనవసరంగా లేనిపోయిందంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా దీన్ని ఇష్యూని పెద్ద చేసుకుంటూ వెళ్ళిపోయారు. అందుకే ముందు మనం మాడింది ఒకసారి రివైండ్ అంటే రీల్ ఏడు తిరుగుతుందో చూడాలి. సో అందుకే సినిమాలో చూడండి, ఫ్లాష్ బ్యాక్ అని చూపిస్తారు అలా గిర్రని రీల్ వేసి. అలా ఒకసారి పక్కన పిఏ ఎవడో ఉంటాడు, ఆడేం చెప్పాలి అప్డేట్. సరే అప్డేట్ అవుతాం సార్, మనం ఈ బటన్ నొక్కుంటే పాతది వస్తాం సార్, ఈ బటన్ నొక్కితే వర్తమానంలో మనం ఏం మాడాలో తెలుస్తుంది సార్ అని అప్డేట్ చేసుకుంటే చాలా సులువుగా ఉంటుంది మాట్లాడడం. నిన్న అల్లు అరవింద్ గారు కూడా అదే ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా నాకు సంబంధం లేదు బాబు, నాకు థియేటర్లు ఏమీ లేవు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని చెప్పి ఆయన ఎవరికాళ్ళు ఎస్కేపింగ్ మూడ్ అంటారా లేదంటే ఇంకోటి సిచ్యువేషన్ అంటారా ఎవరికాళ్ళు మాట్లాడుతుంటే సుమతి శతకాలు గ్యాప్కి వస్తాయి. తప్పించుకొని వాడు దంజుడు సుమతి అని సొట్టరికాలు సార్, తేజ్ బహదూర్ అప్రోస్ ఖాందాన్ అంతా ఉన్నారు కదా 10 మంది. మరి వాళ్ళే నువ్వు బొకేట్టుకుని వెళ్ళొచ్చు కదా. అవును, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి తేజోత్తమమైన తేజో పరిమళాలు అన్నీ మీ దగ్గరే ఉన్నాయి కదా. అవన్నీ నువ్వు బొకేలు పెట్టుకుని ఒక కారు వేసుకుని ఉప్మా డబ్బా కట్టుకుని పోవచ్చు కదా లాస్ట్ టైం వెళ్ళినట్టు. ముందు మా వంతగా రాయబారం సార్, తర్వాత మేము మిగిలిన వాళ్ళందరినీ తీసుకొస్తామని. ఏడాది అయిపోయింది కదా, ఏడాది అయిపోయినా కూడా ఇంకా కలవలేదనేది మరి దానికి సంబంధించి. దట్టు కూడా ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి దీనికంటే ముందు, కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్నప్పుడే ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందో మరి తెలియట్లేదు మనకి. ఇంకోటి ఏంటంటే వైసీపీ వాళ్ళు కావాలని సృష్టించారని చెప్పేసి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏ వంకలేని డొంకట గడిచిందంటే అదే సురేష్ బాబు సపోర్ట్ చేస్తున్నాడు, లేదంటే ఇంకో తాతయ్య రామారెడ్డి గారు వాళ్ళ నాన్నగారు కూడా సపోర్ట్ చేసేవారు. అది కూడా చెప్పమనండి. దిగ్గానం ఒకటి ఏడిస్తే వాళ్ళకి మోహానికి సురేష్ బాబు సపోర్ట్ చేశాడు, రానా కళ్ళజోడు తీసి నటించాడు, కళ్ళజోడు పెట్టుకుని నటించాడు. ఇవే వంకలు. మళ్ళీ బావ అని అందరూ ఇష్టమే. రైట్, సరే కంక్లూడ్ చేస్తే చివరి పాయింట్, మహానాడుకు సంబంధించి తర్వాత టీడీపీకి లోకేష్ ప్రాతినిధ్యంలో అన్నీ జరగబోతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే సరే ఎన్డీఏ లోపు ఆయనే ఇంకా ఉంటారు ఫైనల్గా ముఖ్యమంత్రి అంటారా, లేదంటే ఇంకేదంటే పార్టీ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉండబోతున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఏంటి లోకేష్ ప్రాతినిధ్యాన్ని ఎలా చూడాలి? ముందు మంగళగిరి నుంచి ప్రాతినిధ్యం వహించారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యారు, ఇప్పుడు మహానాడుని కూడా ఎడ్ చేస్తున్నారు. వెరీ గుడ్. తర్వాత చూద్దాం అవుట్కమ్. అంటే ఇక ప్రొజెక్టెడ్ లీడర్గా ఫైనల్లో రేపు మహానాడులో క్లియర్ చేయబోతున్నారు అనేది ఒక సిచ్యువేషన్. నెక్స్ట్ ఆగస్ట్ వస్తుంది కదా సార్. ఆగస్ట్ ఒకటి ఎప్పుడు వాళ్ళకి ఆగస్టు సంక్షోభం, ఆగస్టు హడ్డిలే అది దాటాలి. మనం ఇంకా మేలోనే ఉన్నాం. జూన్ జూలై 2 నెలల పరిణామాలు, ఎండాకాలం సెలవులు తీసి స్కూళ్ళు తీసిన తర్వాత లోకేష్ గారు ప్రజ్ఞాపాఠవాలు, అమ్మ ఒడి ఇలాంటి రూపంలో అన్నీ ఏ విధంగా జరుగుతాయి చూసి అప్పుడు ఆగస్ట్ అన్నది కూడా దాటుతుందా, ఆగస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. అంతవరకు ప్రిడిక్ట్ చేయడానికి ఏముండదు. మీరు చెప్పినన్నిటికీ ఓకే అండి. ఇంతలోపుగా 2వ హెలికాప్టర్ కూడా వచ్చేస్తుంది ఆగస్టుకి. కొత్తది వస్తుంది, అది ముఖ్యమంత్రి గారికి ఇస్తారా, క్యాబినెట్ మినిస్టర్లు కూడా వాడొచ్చని చెప్పారు కదా. క్యాబినెట్ మినిస్టర్ అంటే మరి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన కూడా తిరుగుతున్నారు ఒక ప్రైవేట్ హెలికాప్టర్లో. అది గవర్నమెంట్ నుంచి వచ్చేది, మరి ఆయనకి ఇస్తారా ఎవరు అనేది కూడా చూడాలి. ఖర్చులు చూశారు కదా, జీవో రిలీజ్ అయింది 54 కోట్లు. అవును, మొదటి 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి వాడింది 1,60,00,000కే. లబోదిబో అని గొల్లి ఎట్టేశారు. మొదటి 2 క్వార్టర్లు 19,60,000 ఎంత దగ్గర 19,50,000. ఇప్పుడు 50 కోట్లు దాటిపోయింది, 54 కోట్లు దాటింది. మరి ఒక ఏడాదికి ఇంత జరిగితే మిగతా 4 ఇయర్స్ అనుభవించు రాజా అని వచ్చారు. అనుభవించడానికి వచ్చారు, అనుభవించడం ఏం పర్లేదు. ఓకే, సరే చూద్దాం సార్ దీనికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచైతన్యం.